హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఏపీలో కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీ కోసం అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మరి నోటిఫికేషన్ ద్వారా ఆఫీస్ సబార్డినేట్ లేదా ప్యూన్, స్టెనోగ్రాఫర్తో పాటుగా ఇంకా ఇతర ఉద్యోగాలను కూడా భర్తీ చేస్తున్నారు. అది కూడా ఎటువంటి రాత పరీక్ష లేకుండానే అభ్యర్థిని ఉద్యోగాలు సెలెక్ట్ చేయబోతున్నారు. అలాగే మరి మీకు కనుక అర్హత ఉంటే వెంటనే అప్లై చేసి ఒక ఉద్యోగాన్ని సాధించే ప్రయత్నం కూడా చేయవచ్చు. అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా ఏ విధమైన ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు, ఎన్ని కాలను భర్తీ చేస్తున్నారు, ఈ నోటిఫికేషన్ ఏ డిపార్ట్మెంట్ నుంచి రిలీజ్ అయింది, అలాగే భర్తీ చేసిన ఉద్యోగాలకు సంబంధించి అభ్యర్థులకు కావాల్సినటువంటి ఎలిజిబిలిటీస్ గురించి, అలాగే రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు కూడా చెప్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. ముందుగా వీడియోకి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకున్నట్లయితే ఛానల్ వీడియోస్ అన్ని కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, క్లియర్గా చూడండి, రిలీజ్ అయినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ చూస్తూ ఉన్నాం. ఈ నోటిఫికేషన్లో భర్తీ చేస్తున్న ఉద్యోగాలు వచ్చేసి మనకి ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలని కాంట్రాక్ట్ విధానంలో మరియు డెప్యుటేషన్ విధానంలో భర్తీ చేసేందుకే అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇక భర్తీ చేసిన ఉద్యోగాలు వచ్చేసి బాబు జగజ్జీవన్ రామ్ చైర్ సెంటర్లో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో భర్తీ చేస్తున్నారు. ఇనిషియల్గా 1 year పీరియడ్ కోసం ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నమాట. ఇక భర్తీ చేసిన ఉద్యోగాలను వచ్చేసి ప్రొఫెసర్, రీసెర్చ్ ఆఫీసర్, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి, ప్యూన్ అనేటువంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. సో ప్యూన్ని ఆఫీస్ సబార్డినేట్ కూడా అనుకోవచ్చు అనమాట. సో ప్రొఫెసర్ వచ్చేసి ఒక పోస్ట్ని, అన్నింటినీ కూడా ఒక్కొక్క పోస్ట్ చొప్పున భర్తీ చేస్తున్నారు. ఇక అలాగే భర్తీ చేసిన ఉద్యోగాలకు సంబంధించి అప్లికేషన్ ఫీజు కూడా మెన్షన్ చేశారనమాట. సో ప్రొఫెసర్కి వచ్చేసి 2,000 రూపాయలు ఓపెన్ కేటగిరీ క్యాండిడేట్స్కి, అలాగే 1,000 రూపీస్ వచ్చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ క్యాండిడేట్స్కి, అలానే రీసెర్చ్ ఆఫీసర్కి వచ్చేసి 1,500 రూపాయలు ఓపెన్ కేటగిరీ క్యాండిడేట్స్కి, 1,000 రూపీస్ వచ్చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ క్యాండిడేట్స్కి, అలానే స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సికి వచ్చేసి 1,000 రూపీస్ ఓసీ క్యాండిడేట్స్కి, 500 రూపీస్ వచ్చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ క్యాండిడేట్స్కి, ప్యూన్కి వచ్చేసి 500 రూపీస్ ఓసీ క్యాండిడేట్స్కి, 300 రూపీస్ వచ్చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ క్యాండిడేట్స్కి అనమాట. సో ఏదైనా నేషనల్ బ్యాంక్ ద్వారా డీడీ రూపంలో యొక్క ఫీజు మనం పేమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో రిజిస్టర్ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పేరుతో డీడీ తీసి అప్లికేషన్తో పాటుగా మనం డీడీని కూడా సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో లాస్ట్ డేట్ వచ్చేసి 2/7/2020 అనమాట. ఈ డేట్ లోపల డీడీతో పాటుగా అప్లికేషన్ కూడా మనం సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫిల్ చేసిన అప్లికేషన్ వచ్చేసి రిజిస్టర్ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, నాగార్జున నగర్, గుంటూరు డిస్టిక్, ఆంధ్రప్రదేశ్ 522510 అడ్రస్కి ఆఫ్లైన్ మోడ్లో మన అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దీనికి కూడా లాస్ట్ డేట్ వచ్చేసి 2/7/2020 సాయంత్రం 5 గంటల వరకు కూడా మెన్షన్ చేశారు. ఈ డేట్ లోపల మన అప్లికేషన్ కూడా సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించి క్వాలిఫికేషన్స్, ఎలిజిబిలిటీస్, అలాగే ఎక్స్పీరియన్స్ అన్ని కూడా మెన్షన్ చేశారు. ఒకసారి క్లియర్గా చూద్దాం. సో ప్రొఫెసర్కి సంబంధించి క్లియర్గా చూసినట్లయితే సో మొదటగా ఇక్కడ మనకి ఏఆర్బి అనేటువంటి క్వాలిఫికేషన్స్ రూపంలో మెన్షన్ చేశారు. వీటన్నిటిలో ఏది ఉన్నా కూడా మీరు అప్లికేషన్ అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక అలాగే భర్తీ చేసిన ఉద్యోగాలకు సంబంధించి ఏలో చూసినట్లయితే PhD డిగ్రీ ఇన్ ద సోషల్ సైన్సెస్ అండ్ పబ్లిష్ వర్క్ అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. మినిమం 10 పబ్లికేషన్స్ అయితే ఉండాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే 10 years టీచింగ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు. ఇక బీకి సంబంధించి క్లియర్గా చూడండి ఒకసారి, అన్ని కూడా క్వాలిఫికేషన్స్ చాలా మెన్షన్ చేశారు. ఒకసారికి మీరు క్లియర్గా చెక్ చేసుకున్నట్లయితే మీకు అర్థమవుతుంది. ఇక అలాగే రీసెర్చ్ ఆఫీసర్ లేదా అసిస్టెంట్ ప్రొఫెసర్ సంబంధించి క్లియర్గా చూసినట్లయితే వీరికి కూడా ఏ లేదా బి రూపంలో మనకు క్వాలిఫికేషన్స్ మెన్షన్ చేశారు. ఈ రెండింటిలో ఏదన్నా కూడా అప్లై చేసుకోవచ్చు. అలానే ఏ సంబంధించి చూసినట్లయితే మాస్టర్స్ డిగ్రీ విత్ 55% మార్క్స్ వచ్చేసి సోషల్ సైన్సెస్ ఫ్రమ్ ఎనీ ఇండియన్ యూనివర్సిటీ నుంచి ఉండాల్సి ఉంటుంది. లేదంటే ఈక్వల్ డిగ్రీ క్వాలిఫికేషన్ కూడా అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అలాగే చూసినట్లయితే నెట్ లేదా సెట్ అనేటువంటి కూడా రిక్వైర్మెంట్ లేదని చెప్పి కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. ఒకసారి క్లియర్గా మీ క్వాలిఫికేషన్ చెక్ చేసుకోండి, చాలా మెన్షన్ చేశారు. ఈ నోటిఫికేషన్ ఇంకా స్టెనోగ్రాఫర్ అలాగే ప్యూన్ ఉద్యోగంలో కూడా భర్తీ చేస్తున్నారు. స్టెనోగ్రాఫర్కి వచ్చేసి ఏదైనా యూనివర్సిటీ నుంచి డిగ్రీ క్వాలిఫికేషన్తో పాటుగా టైప్ రైటింగ్ అండ్ షార్ట్ హ్యాండ్ హైయర్ గ్రేడ్ క్వాలిఫికేషన్ కూడా పాస్ అయి ఉండాల్సి ఉంటుంది. దాంతోపాటుగా DCA సర్టిఫికేట్ కూడా ఉండాల్సి ఉంటుంది. అలానే ఏదైనా గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ నుంచి DCA ఉండాల్సి ఉంటుంది. అలానే తెలుగు టైపింగ్, రైటింగ్, అలానే కంప్యూటర్ ట్రైనింగ్ సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ అభ్యర్థులకు వచ్చేసి ప్రిఫరెన్స్ ఇస్తున్నట్లు మెన్షన్ చేశారు. ఇక ప్యూన్కి వచ్చేసి 7th క్లాస్ అర్హతతోనే భర్తీ చేస్తారన్నమాట. సో ఈ విధంగా క్వాలిఫికేషన్స్ మెన్షన్ చేశారు. సో ఫస్ట్ 2 పోస్టులకు సంబంధించి ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోండి. మీ యొక్క పోస్టులకు సంబంధించి చాలా క్వాలిఫికేషన్స్ మెన్షన్ చేశారు కాబట్టి ఒకసారి చెక్ చేసుకుని మీకు ఎలిజిబిలిటీ ఉంటే తప్పకుండా అప్లికేషన్ అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక అలానే భర్తీ చేసిన ఉద్యోగాలకు సంబంధించి శాలరీ డీటెయిల్స్ కూడా మెన్షన్ చేశారు, స్కేల్ పే విధంగా మెన్షన్ చేశారు కాబట్టి ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి. మరి మీకు కనుక ఎలిజిబిలిటీ ఉంటే తప్పకుండా అప్లై చేసి ఒక ఉద్యోగం సాధించే ప్రయత్నం చేయవచ్చు. సో ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లా నుంచి ఏ చిన్న జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా కానీ వెంటనే మేము ముందుకు తీసుకొస్తుంటాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి, ఎటువంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండవచ్చు. అలాగే నోటిఫికేషన్ పీడిఎఫ్ని వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను. లింక్ని వచ్చేసి వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను.
మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి. సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వచ్చిన లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియో అయితే మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.